ఇక ఏపీ సచివాలయం వద్ద భద్రతను పెంచారు పోలీసులు. విజయవాడలో మావోయిస్టులు అరెస్టులతో ఇటు సచివాలయ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి రెక్కీ నిర్వహించడంతో భద్రతను పెంచారు. సచివాలయానికి వచ్చే ప్రతి వాహనాన్ని సైతం తనిఖీ చేసి ఉద్యోగుల ఐడి కార్డ్స్ పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. తమ కుటుంబానికి హాని ఉందని సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యాఖ్యలతో ఆందోళన ఇంకా పెరుగుతోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వద్ద భద్రతను పెంచారు. ఒకవైపు మావోయిస్టుల అరెస్టుల నేపథ్యంతో పాటు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత కుటుంబానికి థ్రెట్ ఉందంటూ కొన్ని కామెంట్లు చేసిన నేపథ్యంలో సచివాలయం వద్ద భద్రతను పెంచారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఐడి కార్డులు చూపించిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా రోజులు అంటే దాదాపు వారం 10 రోజుల తర్వాత ఈరోజు సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో భద్రతను పెంచినటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రతి వాహనాన్ని కూడా ఐడి కార్డు లోపల పనిచేసే సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా ఐడి కార్డు చూపించి వెళ్లాల్సిందని చెప్తున్నారు. కారును కూడా ప్రతి వాహనాన్ని కూడా మొత్తం పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళని లోపలికి అలౌ చేస్తున్నారు. మొన్న ఆటోనగర్లోని దాదాపు 28 మంది, అదేవిధంగా విజయవాడ సర్కిల్లో దాదాపు 32 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయడంతో పాటు కొంత రెక్కీ నిర్వహించారని పోలీసులు కూడా చెబుతున్న నేపథ్యం. మరోవైపు భువనేశ్వర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యం, ముఖ్యమంత్రి కుటుంబానికి కొంత థ్రెట్ ఉందని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పూర్తి స్థాయిలో సచివాలయం చుట్టూ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సచివాలయానికి వచ్చే వాహనాలతో పాటు కార్లు అన్నింటి కూడా తనిఖీ చేసి చూడొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డులను అన్నింటి కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే వాహనాలు లోపలికి అలౌ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఐడి కార్డులు లేకపోతే వాళ్ళని పక్కకు పంపించేస్తున్నారు, అనుమతి లేదంటూ నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. సాధారణ రోజుల్లో అయితే మామూలుగానే ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత వేరేగా ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో భద్రతను అయితే ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టులటువంటి ఉనికి ఎక్కువగా కనబడుతున్న నేపథ్యం, మొత్తం 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం కనబడుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగానే సచివాలయానికి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో భద్రతను పెంచినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రతి వాహనాన్ని, ఉద్యోగులకు సంబంధించిన ప్రతి వాహనాన్ని అన్నింటిని కూడా తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. సచివాలయానికి వెళ్ళే ప్రధాన రహదారి ఇది. దీని ద్వారానే లోపలికి వెళ్ళాలి, దీని ద్వారానే బయటికి రావాలి. జనరల్గా మామూలు రోజులు అయితే జనరల్గా నార్మల్గానే పంపించేస్తారు, కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత మారుతున్న నేపథ్యంలోనే పూర్తిస్థాయి భద్రతను పెంచామని ఉన్నటువంటి పోలీసులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రతి వాహనాన్ని కూడా అక్కడ ఆపి డిక్కీ కూడా ఒకసారి మనం అక్కడ చూస్తున్నాం కదా, ప్రతి వాహనానికి సంబంధించినటువంటి డిక్కీని కూడా ఓపెన్ చేసి లోపల ఏమున్నాయి ఏం లేవని దాన్ని కూడా చూస్తున్నారు. ఇక్కడ ఇది ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయని కూడా చూస్తున్నారు. చూసిన తర్వాత లోపల మొత్తం పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళని కారును కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. ఏదైనా గుర్తు తెలియని వాహనాలు కానీ ఏమైనా వచ్చినా, ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న వాటిని పక్కకి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఇంకా సచివాలయం రాలేదు, మరి కాసేపట్లో సచివాలయం రాబోతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి ఇక్కడే ఉండి కీలక శాఖల మీద ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత అంటే వరుస ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఈరోజు సచివాలయంకి రాబోతున్న నేపథ్యంలోనే కొంత భద్రతను పెంచారు. తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద నెలకొంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.